వైసీపీ ముఠా పాలు లేకుండా నెయ్యి తయారు చేసే టెక్నాలజీని ఆవిష్కరించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు కల్తీ నెయ్యితో అవినీతికి పాల్పడ్డారంటూ గుంటూరు లాలాపేటలో పార్టీ నేతలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. కల్తీ గుట్టును సిట్ బహిర్గతం చేసిన జగన్ అనుచరులు మాత్రం జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్తో సహా వైసీపీ నేతల్ని జనం నిలదీయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజాధనాన్ని ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి ధనాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ఆనాడు సభ్యులుగా ఉన్నటువంటి కొంతమందిని గైర్హాజరుపరిచి కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితులు. వీళ్ళకి దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ లెక్క లేకుండా దోచుకోవడమే పరమావధిగా ఈరోజు జగన్ రెడ్డి గారి సైకో సైన్యం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టిందో మనందరం కూడా తెలుసుకోవాలి. తప్పు మీ ప్రభుత్వంలో ఈ తప్పు జరగలేదు అంటే మీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంబటి రాంబాబు గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఎందుకంటే ఈరోజు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం చెప్తా ఉంది, పాలు లేకుండా నెయ్యి తయారు చేశారంట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, తల్లి పాలను కూడా కలుషితం చేసేటువంటి దుర్మార్గులు ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కనిపిస్తూ ఉన్నాడు.